రకాలోకంకి స్వాగతం. రకాలోకంలోని ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, పక్కనే ఉన్నటువంటి షేర్ బటన్ని నొక్కడం ద్వారా ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి. ఆ తర్వాత ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి సబ్స్క్రైబర్ కండి. సబ్స్క్రిప్షన్ పూర్తిగా ఉచితం, కేవలం మీట నొక్కటమే. తరువాయి ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ని నొక్కినట్టయితే మీకు ఎప్పటికప్పుడు రకాలోకం నుంచి నోటిఫికేషన్స్ వస్తాయి, మీరు అప్ టు డేట్గా ఉండవచ్చు. మిత్రులారా, ప్రధానమంత్రి మోదీ ఆర్టికల్ 370ని తొలగించిన తరువాత మొట్టమొదటిసారి జమ్మూ కాశ్మీర్కి వెళ్ళారు. అక్కడ ఏం మాట్లాడారు, ఏం జరిగింది, దానిపైన పాకిస్తాన్ ప్రతిస్పందన ఏంటి, దీనిపైన రాకాలోకంలో ఒక వీడియో చేయటం జరిగింది. అయితే ప్రధానమంత్రి ఈ పర్యటనలో మరొక చిన్న పని చేశారు, కానీ చాలా పెద్ద మార్పుకి శ్రీకారం చుట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీనగర్లో నిలబడి తన వెనక ఉన్నటువంటి ఒక కొండ వైపు చూపించి, నేను నిలబడిన చోట నుంచి నాకు శంకరాచార్య పర్వత్, అంటే శంకరాచార్య పర్వతము, శంకరాచార్య కొండ, శంకరాచార్య పర్వత్ నాకు కనిపిస్తోంది. జగద్గురు ఆది శంకరాచార్యులు తన పదధూళితో పవిత్రం చేసినటువంటి ఈ భూమిని, ఈ శంకరాచార్య పర్వతము, దాని అభివృద్ధికి నా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. పర్యాటకుల తాకిడి కూడా చాలా పెరిగింది. రాబోయే శివరాత్రికి చాలా పెద్ద ఎత్తున భక్తులు రాబోతున్నారు. అదిగో అదే శంకరాచార్య పర్వత్ అని చెబుతూ 4 ఫోటోలను ఆయన ట్విట్టర్ లేదా ఎక్స్లో పోస్ట్ చేశారు. చాలా చిన్న చర్య. ప్రధానమంత్రి ఎక్కడికి వెళ్తే, లక్షద్వీప్కి వెళ్తే అక్కడ ఒక ఫోటో దిగి లక్షద్వీప్ బీచ్ల గురించి చెప్పారు. కన్యాకుమారికి వెళితే రామేశ్వరానికి సంబంధించి చెప్పారు. కాబట్టి కేదార్నాథ్కి వెళితే అక్కడ ఉన్నటువంటి గుహ, దాని ప్రత్యేకత గురించి చెప్పారు. కాబట్టి ఒక సాధారణమైనటువంటి టూరిజం ప్రమోషన్ పోస్ట్ లాగా కనిపించవచ్చును. కానీ ప్రధానమంత్రి చేసినటువంటి పని ఏదైతే ఉందో, ఇది గత 60 సంవత్సరాలుగా జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి, కశ్మీర్లో ఉన్నటువంటి మతోన్మాద, వేర్పాటువాద రాజకీయ శక్తులు, ఉగ్రవాద శక్తులు, వాళ్లకు సమర్థనను, మద్దతును ఇచ్చేటటువంటి పూర్తి యాంటీ ఇండియన్ ఈకోసిస్టమ్ చేసినటువంటి ప్రయత్నాలను ఈ 4 ఫోటోల ద్వారా ఆయన భగ్నం చేశారు. ఎలా? ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో, భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ విలీనమైన తరువాత, ఆర్టికల్ 370 వచ్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఇష్టారాజ్యం చేయటం మొదలైంది. షేక్ అబ్దుల్లా జీవించి ఉన్న సమయంలోనే 2500 ప్రదేశాల పేర్లను, వాటికి ఉన్నటువంటి హిందూ పేర్లను తొలగించి ముస్లిం పేర్లను పెట్టారు. ఈ ముస్లిం పేర్లను పెట్టడమే కాకుండా నెమ్మదిగా అక్కడ ఉన్నటువంటి వివిధ ప్రభుత్వ విభాగాల్ని ప్రభావితం చేసి వాటి పేర్లను మార్చడం మొదలుపెట్టారు. ఉదాహరణకి శంకరాచార్య హిల్ ఏదైతే ఉందో, ఈ శంకరాచార్య హిల్ పేరుని తఖ్త్ సులేమాన్ అని మార్చేశారు. సులేమాన్ యొక్క పీఠం అక్కడ ఉంది కాబట్టి ఇది తఖ్తే సులేమాన్ అని మార్చేశారు. ఈ తఖ్తే సులేమాన్ అని మార్చిన తర్వాత అక్కడ స్థానికులు, మీడియా దీన్ని వాడటం ప్రారంభించింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అలవాటు చేశారు, వచ్చిపోయేటటువంటి వాళ్ళందరికీ కూడా అలవాటు చేశారు. మనము శ్రీనగర్కి వెళ్ళి శంకరాచార్య పర్వత్ ఎక్కడుంది అంటే, మాకు శంకరాచార్య పర్వత్ ఎక్కడుందో తెలియదు, మాకు తఖ్తే సులేమాన్ తెలుసు అనేటటువంటి పరిస్థితికి తెచ్చారు. దాని పక్కనే ఇంకొక పర్వతం ఉంది. ఆ పర్వతం పేరు హరి పర్వత్. శ్రీహరి పేరు మీద ఉన్నటువంటి ఈ హరి పర్వత్. ఈ హరి పర్వత్ విషయంలో కూడా హరి పర్వత్ పేరుని కోహె మెరాన్ అని మార్చారు. మెరాన్ అంటే పాములు, అంటే పాములు నిండినటువంటి కొండ అన్నటువంటి పేరు మార్చేసేసి కోహె మెరాన్ అన్నటువంటి పేరు మార్చారు. ఈ హరి పర్వత్ మీద జగదంబికా శారికా భగవతి మాత మందిరము, ఒక గురుద్వారా, అదేవిధంగా కొన్ని ముస్లిం దర్గాలు కూడా ఉన్నాయి. పేరు మార్చేసేసి కోహె మెహరాన్గా మార్చారు. ఇలా 2500 పేర్లు మార్చడం జరిగింది. శంకరాచార్య పర్వత్ని తఖ్తే సులేమాన్గా మార్చడం జరిగింది. ప్రధానమంత్రి స్వయంగా శంకరాచార్య హిల్ అన్నటువంటి పేరుని ఉచ్చరించడం ద్వారా, దాన్ని ప్రకటించడం ద్వారా, శంకరాచార్యులకు దానికి ఉన్నటువంటి లింక్ గురించి మాట్లాడటం ద్వారా ఇన్నాళ్ళు జరిగినటువంటి దాన్ని
తిరగరాసేటటువంటి ప్రయత్నం చేశారు. ఉదాహరణకి ఈ శంకరాచార్య పర్వత యొక్క చరిత్రనే గనక మనం తీసుకున్నట్టయితే ఇది లలితాదిత్యుడు ఆల్రెడీ ఉన్నటువంటి శంకరాచార్యులు వచ్చి వెళ్ళిన తరువాత లలితాదిత్యుడు దీన్ని రెనోవేషన్ చేశారు. ఆ తర్వాత రాజైనటువంటి గోపధారి అక్కడ అనేక మంది బ్రాహ్మణులను తీసుకొచ్చి అక్కడ మందిరాన్ని మళ్ళీ ఒకసారి పునరుద్ధరణ చేశారు. ఆ కింద ఉన్నటువంటి బ్రాహ్మణ అగ్రహారాల్ని గోపధారి పురములు అని పిలుస్తారు. అదేవిధంగా ఆ పక్కనే డోగ్రా రాజులు వచ్చిన తర్వాత, అంటే కశ్మీర్లో ముస్లిం పాలన అంతరించి సిక్కుల పాలన మొదలై సిక్కుల నుంచి మహారాజా హరిసింగ్ పూర్వజుడైనటువంటి మహారాజా గులాబ్ సింగ్ ఆధిపత్యం వచ్చిన తరువాత ఈ మొత్తము మందిరానికి మెట్ల నిర్మాణం చేయటం జరిగింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ మందిరాన్ని సికందర్ బుత్షికన్ అనేటటువంటి ముస్లిం రాజు ధ్వంసం చేశాడు. జహంగీర్ భార్య అయినటువంటి నూర్జహాన్ కూడా విధ్వంసం చేయించింది. అయితే కశ్మీర్ చరిత్రలో ఇవేవీ లేకుండా చేశాడు. ఈ మందిరాన్ని జహంగీర్ కొంత పునరుద్ధరించాడు. ఆ తర్వాత మరొక ముస్లిం రాజు పునరుద్ధరించాడని గోపాదిత్యుడు కానీ లలితాదిత్యుడు కానీ గులాబ్ సింగ్ కానీ వీళ్ళ కథనం లేకుండా చేశారు. ఇప్పుడు శంకరాచార్య హిల్ అన్నటువంటి మాట చెప్పడమే కాకుండా ఈ గోపధారి రాజు తర్వాత లలితాదిత్యుడు వీళ్ళందరి గురించి నరేంద్ర మోదీ ప్రస్తావించడం జరిగింది. వాస్తవ చరిత్రను తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. చాలామందికి తెలియని విషయం ఒకటి ఉంది. మనం అనంతనాగ్, బారాముల్లా ఇటువంటి పేర్లతో పిలుస్తాము. అనంతనాగ్, మీరు శ్రీనగర్కి వెళ్ళి శ్రీనగర్లో అనంతనాగ్ బస్ ఎక్కాలని కనుక అడిగితే మీకు చెప్పేవాళ్ళు ఉండరు. మీకు వెనక ఇస్లామాబాద్ అని చెప్పి బస్ డ్రైవర్లు అరుస్తూ ఉంటారు. ఈ ఇస్లామాబాదే అనంతనాగ్. కశ్మీర్లో ఉగ్రవాదం పెచ్చరిల్లిన తరువాత 1980sలో అనంతనాగ్ పేరుని ఇస్లామాబాద్గా మార్చేశారు. ఆ రకంగా చూస్తే చాలా ప్రదేశాల పేర్లు మార్చారు. ఉదాహరణకి బారాముల్లాలో ఉన్నటువంటి రామ్ఘాట్ మొహల్లా దాని పేరు మార్చి సయ్యద్ కరీం సాహబ్గా మార్చేశారు. అదేవిధంగా బారాముల్లాలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ రోడ్డుని మార్చేసేసి షా మసాల్ మార్కెట్గా మార్చారు. ఈ రకంగా 2500 చోట్లను మార్చారు. శంకరాచార్య హిల్ యొక్క వాస్తవ పేరును ప్రధానమంత్రి ప్రస్తావించడం ద్వారా కశ్మీర్ యొక్క వాస్తవ చరిత్రను, దేన్నైతే ఉగ్రవాద, వేర్పాటువాద, మతోన్మాద శక్తులు మరుగుపరిచే ప్రయత్నం చేశాయో దానిని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చి దాని గురించి ప్రజల్లో అవగాహన పెంచేందుకు కాలడిలోని శంకరాచార్యునికి కశ్మీర్కి ఉన్నటువంటి సంబంధాన్ని చెప్పేటటువంటి ప్రయత్నాన్ని నరేంద్ర మోదీ చేశారు. చూడడానికి చాలా చిన్న చర్య, దీని ప్రభావం రాబోయే రోజుల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి చర్య అని చెప్పక తప్పదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.